భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక అతిపెద్ద ఉత్కంఠభరితమైన సంగ్రామానికి కౌంట్డౌన్ పీక్ స్టేజ్కు వచ్చేసింది. థియేటర్ల ముందు ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే ఒక భయంకరమైన తుఫాను రాకముందుండే నిశ్శబ్దంలా అనిపిస్తుంది. ఒకవైపు బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన పాన్ ఇండియా యాక్షన్ మాన్స్టర్ ధురంధర్ 2, మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ని తన కనుసైగలతో శాసించే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ జాతర ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాల మధ్య ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ యుద్ధం, ట్రైలర్స్ క్రియేట్ చేసిన బజ్, బ్రేక్ ఈవెన్ లెక్కలు చూస్తుంటే ట్రేడ్ పండితుల బుర్రలు సైతం బ్లాంక్ అయిపోతున్నాయి. ఈ రోజు అనగా మార్చ్ 15 నాటికి ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్, వెనుక జరుగుతున్న బిజినెస్ వ్యూహాలు వింటే ఎవరికైనా ఆశ్చర్యంతో రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ముందుగా ఈ మైండ్ గేమ్కి నాంది పలికిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెండు భిన్నమైన ప్రపంచాలు, రెండు భిన్నమైన వ్యూహాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 ట్రైలర్ చూస్తుంటే ఒక హాలీవుడ్ స్థాయి యాక్షన్ విజువల్స్తో, మైండ్ బ్లోయింగ్ వీఎఫ్ఎక్స్తో ఒక కార్పొరేట్ పాన్ ఇండియా ప్రాడక్ట్ని ప్రేక్షకులకు అందిస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. రణవీర్ సింగ్ అగ్రెసివ్ లుక్స్, దేశభక్తి ఎలిమెంట్స్తో కూడిన యాక్షన్ కట్స్తో నార్త్ ఆడియన్స్ పల్స్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. కంటెంట్ని, కథలోని ఇంటెన్సిటీని ట్రైలర్లోనే చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రూటే సెపరేటు. ఇక్కడ కథను, అసలు పాయింట్ని చాలా జాగ్రత్తగా దాచేశారు. 10 ఏళ్ల క్రితం వచ్చిన విజయ్ తెరి, పోలీసోడు సినిమా ఛాయలు ఎక్కడ బయటపడతాయో, సాధారణ ఆడియన్స్ ఎక్కడ ఈ సినిమాని రీమేక్ అని లైట్ తీసుకుంటారో అన్న ఉద్దేశంతో పూర్తిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా ట్రైలర్ కట్ చేశారు. పవన్ మార్క్ సెటైరికల్ డైలాగులు, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్, ఎన్నడూ లేని విధంగా పవన్ చేసిన డాన్స్ స్టెప్పులు మాత్రమే హైలైట్ చేశారు తప్పితే సినిమాలోని ఎమోషనల్ సోల్ని మాత్రం రివీల్ చేయలేదు. ఒకవైపు అద్భుతమైన విజువల్స్తో కంటెంట్ని నమ్ముకుని వస్తున్న ధురంధర్ 2, మరోవైపు కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక మాస్ ఎమోషన్ని, హీరోయిజాన్ని మాత్రమే నమ్ముకుని బరిలోకి దిగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు భిన్నమైన అప్రోచ్లు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ మైండ్ సెట్తో ఆడుకుంటున్నాయి. ఈ ట్రైలర్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్కి తోడు మేకర్స్ డిసైడ్ చేసిన టికెట్ ధరల వ్యూహం ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ రూపురేఖలనే మార్చేస్తోంది. ధురంధర్ 2 మేకర్స్ మొదటి నుంచే ఒక పక్కా కార్పొరేట్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. వాళ్ల ప్రైమరీ టార్గెట్ మల్టీప్లెక్స్ ఆడియన్స్. అందుకే మెట్రో నగరాలతో పాటు మన హైదరాబాద్లోని ప్రధాన మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో టికెట్ ధరలను ఏకంగా 350 నుంచి 500 రూపాయల పైచిలకు ఫిక్స్ చేశారు. ఇంత ప్రీమియం రేట్లు ఉన్నా సరే ట్రైలర్ క్రియేట్ చేసిన క్యూరియాసిటీ వల్ల జనాలు ఎగబడి టికెట్లు కొంటున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్కా లోకల్ మాస్ పండుగ. హరీష్ శంకర్, పవన్ కాంబో అంటేనే రిపీట్ ఆడియన్స్ థియేటర్ల మీద పడిపోవాలి. ఆ ఉద్దేశంతోనే సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ప్రభుత్వాలు అనుమతించిన రెగ్యులర్ ధరలతోనే, అనగా మల్టీప్లెక్స్ల్లో 295 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 175 నుంచి 200 రూపాయల రేంజ్లోనే టికెట్లను అందుబాటులో ఉంచారు. ఒక పక్క ప్రీమియం రేట్లతో బాలీవుడ్ గ్రాస్ పెంచుకుంటుంటే, ఫ్యామిలీస్కి అందుబాటులో ఉండే రేట్లతో ఫుట్ఫాల్స్ పెంచుకోవాలని టాలీవుడ్ ప్లాన్ చేసింది. ఈ రోజు మార్చ్ 15వ తేదీ నాటికి అడ్వాన్స్ బుకింగ్స్లో జరుగుతున్న విస్ఫోటనం చూస్తుంటే ట్రేడ్ గళ్లీలు దద్దరిల్లిపోతున్నాయి. వారం రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసిన ధురంధర్ 2 తన పాన్ ఇండియా అపీల్తో ఈ ఉదయానికే దాదాపు 55 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని టచ్ చేసి ఒక సాలిడ్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్లో, అలాగే గల్ఫ్, యూకే లాంటి ఓవర్సీస్ మార్కెట్లలో రణవీర్ సింగ్ క్రేజ్ ఒక సునామీలా సాగుతోంది. కానీ అసలు విధ్వంసం మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ అయినప్పటి నుండి ప్రతి గంటకు రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. బుక్ మై షో, పేటీఎం లాంటి యాప్స్లో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకటిపల్లి లాంటి మాస్ ఏరియాల్లో ఏ షో చూసినా కేవలం నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డులు పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడ లాంటి ఏరియాల్లో ఫ్యాన్స్ సింగిల్ స్క్రీన్స్ ని బ్లాక్ చేసి పండుగ చేసుకుంటున్నారు. ఇక అమెరికా విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ప్రీ సేల్స్ ద్వారానే డల్లాస్, చికాగో లాంటి ప్రాంతాల్లో $2.5 మిలియన్ మార్క్ ని దాటేసి రికార్డులు మోతమోగిస్తున్నాడు. ఒక పక్క పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లు రాబడుతున్న ధురంధర్ 2, మరో పక్క కేవలం రీజనల్ మార్కెట్తోనే ఆ బాలీవుడ్ రాక్షసుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఉస్తాద్. ఇక అసలు సిసలైన బ్రేక్ ఈవెన్ మరియు ఎస్టిమేటెడ్ కలెక్షన్స్ లెక్కల్లోకి వెళితే ఈ గేమ్లో రిస్క్ ఎవరిది, సేఫ్ జోన్లో ఉన్నది ఎవరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ధురంధర్ 2 అనేది ఒక విజువల్ వండర్. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం. దీని థియేట్రికల్ హక్కులను ప్రపంచవ్యాప్తంగా సుమారు 450 నుంచి 500 కోట్ల రూపాయలకు అమ్మినట్లు ట్రేడ్ సమాచారం. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే అక్షరాల 500 కోట్ల షేర్, అనగా దాదాపు 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇది చాలా పెద్ద టార్గెట్. ట్రైలర్ ప్రామిస్ చేసినట్టు సినిమా ఉండి ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఈ మార్క్ ని రీచ్ అవ్వడం కష్టం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ఇది మన ఆడియన్స్ పల్స్ తెలిసిన సినిమా. పవన్ కళ్యాణ్ కి ఉన్న భయంకరమైన మార్కెట్తో సుమారు 160 నుంచి 180 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఉస్తాద్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా 180 కోట్ల షేర్ అంటే దాదాపు 300 నుంచి 330 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ధురంధర్ 2తో పోలిస్తే ఉస్తాద్ టార్గెట్ కాస్త సేఫ్ జోన్లోనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని హరీష్ శంకర్ రీచ్ అవ్వడం మీదే అంతా ఆధారపడి ఉంది. ఈ రోజు నడుస్తున్న బజ్ బుకింగ్స్ ట్రెండ్ బట్టి ఫస్ట్ డే అంచనాలు చూస్తే గుండె భడేల్ మనడం ఖాయం. ధురంధర్ 2 పాన్ ఇండియా వైడ్ గా మొదటి రోజే సులభంగా 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టచ్ చేసేలా కనిపిస్తోంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం తెలుగు మార్కెట్తోనే 100 కోట్ల గ్రాస్ ని సింగిల్ హ్యాండ్ తో టార్గెట్ చేస్తున్నాడు. ట్రైలర్లో దాచిన కంటెంట్ కనుక రేపు థియేటర్లలో సాధారణ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తే ఉస్తాద్ కలెక్షన్లు ఊహకు కూడా అందవు. ఒకవేళ రొటీన్ మాస్ సినిమానే అనే టాక్ వస్తే మాత్రం లాంగ్ రన్ లో ధురంధర్ 2 డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 19 ఉదయం ఆటల తర్వాత ఆడియన్స్ ఇచ్చే తీర్పు కోసం యావత్ సినీ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. కార్పొరేట్ ప్లానింగ్ వర్సెస్ లోకల్ ఎమోషన్, ఈ బాక్సాఫీస్ రణరంగంలో అంతిమ విజయం ఎవరిది?